శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయంలో విశేష పర్వదినాలప్పుడు చేసే రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు భక్తిమయంగానూ ఆధ్యాత్మికమయంగానూ సాగుతాయి. వందలాది మంది భక్తులు ఈ ఆలయంలో భోళాశంకరుడిపై చెంబుడు నీళ్లతో అభిషేకించి బిల్వపత్రాలతో పూజించి తరిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, కార్తీక మాసంలో లక్షదీపోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే పుష్యమాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, శ్రావణ మాసోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి తరిస్తారు. వందే ఉమామహేశ్వరం. శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేర్గాంచింది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల మనోగతాలను వారి మాటల్లోనే విందాం. ఇది మొదట త్రికుటాలయంగా నామకరణం చేసి ఇక్కడ రుద్రేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, సూర్య భగవాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దీని ఉపస్తంభాలన్నీ కలిపి, ఉపదేవాలయాలను కలిపి 1000 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి దేవాలయాలు స్తంభాలను కలిపి 1000 స్తంభాల దేవాలయంగా తర్వాత దీనికి నామకరణం జరిగింది. సామాన్యంగా కాకతీయులు శైవ మతస్థులు వారు ఎక్కువగా శైవాలయాలు నిర్మించారు. కానీ ఇక్కడ ఒకరికి మాత్రం ప్రత్యేకంగా విష్ణు ఆలయం నిర్మించడం జరిగింది. భావం ఏంటంటే హరిహర భేదాలు అనేది లేకుండా దేవాలయంలో శివునికి ఎదురుగా హరిహర విష్ణువు శివుడు భేదం లేకుండా నందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఇక్కడ రుద్రేశ్వర స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. రుద్రేశ్వరునికి అగ్రహం వచ్చిన అనుగ్రహం వచ్చిన తట్టుకునే శక్తి నందీశ్వరుని లేదు కాబట్టి సూర్య భగవాన్ ప్రతిష్ఠించారు. ఒక సూర్య భగవానికి మాత్రమే తట్టుకునే శక్తి ఉన్నది కాబట్టి ఆ సూర్య భగవాన్ ప్రతిష్ఠించారు. దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కుకొని వెళ్తుంటాము. ఇక్కడికి ఇయర్ వస్తూ ఉంటాము. ఈ టెంపుల్కి అనుకున్న కోరికలు అన్నీ ఎత్తు ఉంటాయి. 1000 స్తంభాల గుడి అంటే చాలా ఫేమస్ గుడి అండి. టెంపుల్ చాలా బాగుందండి. కాకతీయుల కాలం నుంచి ఉండేటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ శివుడు చాలా పవర్ఫుల్. మేము ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం. ఇది చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తాం. ఈ ఆలయానికి వచ్చి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే వారి జన్మలు ధన్యం. సర్వే జన సుఖినో భవంతు. ఈ సృష్టి సమస్తం శివమయం. భోళాశంకరుడైన ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి తన దయామృతాన్ని భక్తులపై కురిపిస్తాడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.